హలో ఆల్, వెల్కమ్ టు రాణి అమ్మ కిచెన్. ఈరోజు రాణి అమ్మ కిచెన్లో ఎగ్ బిర్యానీ చేసుకోబోతున్నామండి. బాస్మతి రైస్తో కాకుండా చిట్టి ముత్యాల రైస్తో చేస్తున్నాము. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని బ్రౌన్ ఆనియన్స్ కోసమని ఆనియన్స్ వేయించుకోవాలి. అలానే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఒక గిన్నెలో ఆయిల్, పసుపు వేసి ఎగ్స్ వేయించుకోవాలి. ఎగ్స్ వేయించుకున్న తర్వాత మనం ఏ గిన్నెలో అయితే ఆనియన్స్ వేయించుకున్నామో ఇప్పుడు అదే గిన్నెలో మనం బిర్యానీ చేస్తున్నామండి. సో ఆనియన్స్ వేయించిన ఆయిల్లోనే బ్రౌన్ ఆనియన్స్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే గుప్పెడి కొత్తిమీర, గుప్పెడి పుదీనా కూడా వేసుకోవాలండి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలిపితే అంత బాగా కలుస్తుంది. ఇప్పుడు ఇందులో మనము ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని కాస్త కలపాలి. ఎగ్స్ మ్యారినేట్ అయ్యేలోపు మనము బిర్యానీ రైస్ కూడా రెడీ చేసుకుందామండి. బిర్యానీ రైస్ అయితే ఒక 90% వరకు ఉడికిపెట్టుకోవాలండి. దానికోసం అని మనం ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులో బిర్యానీ సామాన్లన్నీ వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, సాజీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని, అలాగే ఇందులో కాస్త కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. నీళ్లు బాగా మరగాలండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఇవి బాస్మతి రైస్ కాదండి, నార్మల్ రైస్ కూడా కాదు, ఇవి చిట్టి ముత్యాల రైస్ అంటారు. వీటిని మనం ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నాము. ఇప్పుడు ఈ మరుగుతున్న నీళ్ళల్లో రైస్ వేసేసుకోవాలి. ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. అప్పుడే రైస్ మనకు కొంచెం పొడి పొడిగా ఉంటుంది. రైస్ ఆల్మోస్ట్ 90% కుక్ అవ్వాలండి. ఎందుకంటే ఈ బిర్యానీకి ఎక్కువ టైం పట్టదు అవ్వడానికి. సో ఇప్పుడు 90% అయ్యిందండి. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. సో ఈ మ్యారినేట్ చేసుకున్న ఎగ్స్ మీద మనం రెడీ చేసుకున్న 90% ఉడికిన రైస్ని వేసేయాలి. రైస్ ఒక లేయర్ వేసుకున్న తర్వాత మళ్ళీ దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ రైస్ వేసుకోవాలి. తర్వాత దీని మీద 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి. అంతే, మూత పెట్టేసి ఇప్పుడు కరెక్ట్గా ఒక 8 మినిట్స్ సిమ్లోనే స్టవ్ మీద పెట్టుకోవాలి. సో వెయిట్ పెట్టుకున్నాము, మూత పెట్టేసి గిన్నె మీద వెయిట్ పెట్టేసి సిమ్లో పెట్టేసుకోవాలి. ఒక 8 మినిట్స్ ఆగితే చాలు, రెడీ అయిపోయిందండి మన ఎగ్ బిర్యానీ. అంతే, రెడీ టు సర్వ్ అండి. రైతాతో సర్వ్ చేసుకుంటే చాలు, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం రాణి అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.